జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రామాలయంలో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు నియోజకవర్గంలో కనుల పండుగగా సాగాయని, ధర్మాన్ని కాపాడడంలో రాముని మించిన దేవుడు లేడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, ఆర్డీఓ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా వేదమూర్తులైనటువంటి వైష్ణవోత్తముడైనటువంటి అగ్రగణేశ్వరుడైనటువంటి మా మామగారు మనందరికీ సుపరిచితులైనతో పాటుగా ఉపదానాలు చేస్తూ ఉంటారు. ఈ కన్యాదాన పరంపరకు లభించాలి అంటే ప్రకృతుల కోసం 1700 రూపాయలు సమర్పించారు. అందరూ చివరి వేదులు ఇక్కడ ముందున్నటువంటి ముఖ్యమైన శ్రీ విష్ణుపత్ని భువనైకమాత మధువదాభ్య వరదా భవంతు శుభోక్తే. భక్తులందరికీ చల్ల కాపాడాలని చెప్పి ఎంతో పర్వదినం ఈరోజు శ్రీరామనవమి నాడు పూజలు ఇంటి వద్ద పూజ చేసి ఇక్కడికి వచ్చి కూడా కళ్యాణంలో పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి, ప్రతి సంవత్సరం కూడా మన కుటుంబాలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి గారిని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ అయిన తర్వాత వీధికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి లైన్గా తొందరపడకుండా ఎంతసేపు రాముడు ఉంటాడు, మీరు విడిచిపెట్టుకోడు, మనం విడిచిపెట్టి పెట్టుకోడు వచ్చి మంచిగా లైన్గా వచ్చి మీరేమైనా ఉంటే చిన్న ఇది పోసుకోవడం కానీ లేదంటే మన అక్షంతలు వేసుకోవడం కానీ చేసుకోవాల్సిందే లైన్గా వచ్చి అయినాక మంచి భోజనాలు చేసుకోండి, తొందరపడకండి. సాయంత్రం 4 కానీ రాముడు ఇక్కడికి ఓడు మీరు అందరూ పోయినాకనే పొమ్మంటే రాముడు కూడా పోతారు, అప్పటిదాకా మీ దగ్గరనే ఉంటాడు. జై శ్రీరామ్. మాంకాళి జయచంద్ర గారు సాంబార్కి 2000 రూపాయలు సమర్పించుకున్నారు. జై శ్రీరామ్. నిత్య శ్రీనివాస్ గారు సాంబార్కి 20 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. మధుర భారతి గారు సాంబార్కి 21 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్.